అసురుడు, పరాజితుల గాథ, రావణుడు, అతని ప్రజల కథ. శ్రీ ఆనంద నీలకంఠన్ గారి ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం ఆర్ శాంత సుందరి. మనం వినని చూడని రావణుడి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పుస్తకంలో దాగి ఉన్నాయి. తప్పకుండా తెలుసుకోవాలని కోరుతున్నాను. రావణుడు రామాయణంలో నాయకుడిగా చెప్పబడే కథ ఈ అసురుడు అనేటువంటి పుస్తకం. దీంట్లో 6 భాగాలని మనం ఇంతవరకు విన్నాం. ఇప్పుడు 7వ భాగం, పరాజితుల సంప్రదాయాలు. రావణుడు. 4 నెలలుగా మేము అలా నడుస్తూనే ఉన్నాం. బాగా అలసిపోయి ఆకలి కొని ఉన్నాము. మామూలుగా ఉదయం నేను ఇచ్చే ఉపన్యాసం వినటానికి వచ్చిన యోధుల్లో చాలామందికి అది వినటం విసుగ్గా ఉందని గ్రహించాను. నా ఉపన్యాసాన్ని ప్రారంభించాను. ఈనాడు మనం 10 మంది రాజులు చేసిన యుద్ధం గురించి తెలుసుకుందాం. ఆ యుద్ధం వల్లే చివరికి అసురుల సామ్రాజ్యం నేలకూలి దేవతల రాజ్యం ప్రారంభమైంది. మొదట్లో దేవతలు శక్తిమంతులైన అసుర రాజులకి ఒక తలనొప్పిగా ఉండేవారు. సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలను కొల్లగొడుతూ ప్రజలని హతమారుస్తూ అప్పుడప్పుడు సమస్యలు తెచ్చిపెట్టేవారు. కానీ ఇంద్రుడు రంగంలోకి దిగగానే అన్నీ చాలా త్వరగా మారిపోసాగాయి. ఇంద్రుడికి కలగబోయే నష్టమేమీ లేదు. ఎందుకంటే అతనికంటే ముందు అతని పాశవిక కృత్యాల కథలు మనుషులకు చేరేవి. హిమాలయాలకు ఉత్తర పాశ్చాత్య దిక్కున ఉన్న చిన్న చిన్న దేశాలన్నిటినో అతను కొల్లగొట్టాడు. అందమైన నగరాలను తగలబెట్టాడు. అతను తను లోపరుచుకున్న నగరంలో ప్రజలని, అక్కడి ప్రాణులన్నిటినీ హతమార్చి పెద్ద పెద్ద సామూహిక చిత్తులను రగిలించాడు. వాటి చుట్టూ దేవతల పాటలు పాడుతూ నృత్యం చేశారు. అసుర సభలోని 10 మంది రాజులు ఆ క్రూరులకి గుణపాఠం చెప్పే తరుణం వచ్చిందని నిశ్చయించే లోపల దుర్గమమైన మంచుతో కప్పబడిన గాంధార పర్వత ప్రాంతంలో విలువిద్యలో ఆరితేరిన తన సేనతో ఇంద్రుడు తన రాజ్యాన్ని ప్రతిష్ఠించాడు. అసుర సైన్యానికి గొప్ప యుద్ధ కౌశలం లేనప్పటికీ తన ఏనుగు దిగి ఇంద్రుణ్ణి యుద్ధానికి రమ్మని సవాలు చేయటం ప్రమ్యుదుడు చేసిన మూర్ఖపు పని. ప్రమ్యుదుడు ఇంద్రుడితో యుద్ధం చేస్తూ ఉండగా బుద్ధులేని అసుర సైనికులు వలయాకారంగా నిలబడి ఆ ఇద్దరు కత్తి తిప్పినప్పుడల్లా చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచారు. వాళ్ళకి అదేదో ఒక వినోదంలాగా కనిపించింది. ఇంద్రుడి ఖడ్గ విన్యాసాలను కూడా వాళ్ళు ప్రోత్సహించారు. ప్రమ్యుదుడు సంప్రదాయబద్ధంగా కత్తి యుద్ధం చేశాడు. కత్తిని గాలిలో తిప్పినప్పుడు పొడుస్తున్నట్టు, కత్తిని ముందుకు పోనిచ్చినప్పుడు అతని కాళ్ళు సరైన పద్ధతిలో కదిలాయి. కానీ ఇంద్రుడు తన ప్రాణాలు కాపాడుకునేందుకు పోరాడాడు. అతని పద్ధతి చాలా భిన్నంగా ఉండింది. హఠాత్తుగా ఎదురు చూడని విధంగా అతను తన డాలుతో ఇసుక ఎత్తి శత్రు కళ్ళల్లోకి చిమ్మాడు. అదే సమయంలో నేర్పుగా కత్తితో గాయం చేశాడు. ఎంతో సామర్థ్యం గల ఖడ్గవీరుడు ప్రమ్యుదుడు కిందకి వంగాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. భుజానికి లోతైన గాయం తగిలి అతను యుద్ధ భూమిలో మూర్ఛపోయాడు. ఆ తర్వాత ఏర్పడిన గలబాలో ఇంద్రుడు మ్రాన్మడిపోయిన గుంపుని చీల్చుకుంటూ తన దారికి అడ్డు వచ్చిన 3 అసుర వీరులని కత్తితో పొడిచి బయటికి పారిపోయాడు. త్వరగా తన గుర్రం మీదకి క్షణంలో మాయమయ్యాడు. దేవతల సైన్యంలో బతికి బయటపడ్డ కొద్దిమంది సైనికులు అతన్ని అనుసరించారు అన్నాను. ఓడిపోయిన ఏ రాజు గురించే నాకు చెప్పండి. అతను ఎంత మూర్ఖుడో అంతకు రెట్టింపు ఎంత దురభిమానం కలవాడో నేను చెప్తాను అన్నాడు ప్రహస్తుడు. నిజమే అని నా ఉపన్యాసాన్ని కొనసాగించాను. పరాజితుడైన రాజు గతంలో జరిగిందంతా మర్చిపోయి తన రాజ్యాన్ని మళ్ళీ పరిపాలించి ఉంటే ఇంద్రుడు చేసిన దాడి చరిత్రలో ఒక చిన్న పాదపీఠికగా మిగిలిపోయేది. కానీ అతను అహంకారం అడ్డొచ్చింది. మిగతా నగరాల్లోలాగా ఇంద్రుడి పరిపాలనలో ఉండే దుస్థితి తన రాజ్యంలోని ప్రజలకు తప్పిందని అతను తృప్తి చెందలేదు. వ్యక్తిగతంగా తన శత్రువు చేతిలో పరాజయం పొందాడే తప్ప దేవతల సేనని తన సైనికులు ఘోరంగా మట్టుపెట్టారని సంతోషించలేకపోయాడు. అతని పేరు ప్రతిష్టలు దెబ్బతిన్నాయి. ఆ రోజుల్లో
అసుర రాజులకి దైవ బలం వల్ల రాజ్యాన్ని పొందే హక్కు ఉండేది కాదు. రాజుని ప్రజలే ఎన్నుకునేవారు. నగరంలో అందరికన్నా ప్రవీణుడైన వ్యక్తి, గొప్ప యోధుడు మాత్రమే రాజుగా ఎంపిక అయ్యేవాడు, అంతే. తన ఆస్థానంలోని గూఢాచారుల ద్వారా ప్రజల దృష్టిలో తన పేరు ప్రతిష్టలను కోల్పోయినని, మళ్ళీ రాజుగా ఎన్నుకోబడే అవకాశం లేదని ప్రమ్యుదుడికి తెలిసిపోయింది. పోయిన తన ప్రతిష్టను మళ్ళీ పొందేందుకు అతను కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అటువంటి ఆలోచనలు రాజుని పూర్తిగా కుంగతీస్తాయి. వ్యక్తిగతమైన పరాజయాలు, విజయాలు ఉండకూడదు. మీ సేన విజయం సాధిస్తే చాలు. మీ శత్రువు ఖడ్గ విద్యలో మీకన్నా మెరుగైన వాడైనా ఏమీ పర్వాలేదు. కానీ అసురులు ఎప్పుడు అహంకారాన్ని భుజకీర్తుల్లా ధరించారు. అందువల్ల వాళ్ళు స్పష్టంగా ఆలోచించలేకపోయేవారు. ఆ తర్వాత వాళ్ళ యుక్తులన్నీ పెడదవ పట్టణ ఆరంభించాయి అన్నాడు ప్రహస్తుడు. నేను మంతలోంచి నీళ్లు తాగేందుకు ఆగ్గానే. శ్రోతలు మా మాటలను ఇప్పుడు చాలా శ్రద్ధగా వింటున్నారని గ్రహించాను. సంతోషంతో నేను మాట్లాడడం కొనసాగించాను. రాజు అన్ని వైపులకి గూఢాచారులను పంపాడు. ఎలాగో ఒకలాగా ఇంద్రుడి జాడ కనిపెట్టి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. ప్రమ్యుదుడు కూడా అసురరాజుల సమిష్టి సభకు వెళ్ళాడు. ఆ సభలో దేశం నలుమూలల నుంచి సమాన హోదా గల రాజులు సభ్యులుగా ఉంటారు. సంవత్సరానికి ఒకసారి 10 మంది రాజులు నీటిని పంచుకోవటం, సుంకాలు, పన్నులు విధించటం, రేవుల్లో వసూలు నిర్ధారించటం, సంగీత విద్వాంసులని, కళాకారులని ఒకరికి ఒకరు మార్పిడి చేసుకోవడం లాంటి విషయాల గురించి చర్చించేవారు. అత్యావశ్యకమైన పరిస్థితుల్లో సభ్యులు సభ జరపడం అనేది చాలా అరుదుగా సంభవించేది. ఏ రాజ్యానికైనా అనుకోని ఆపద సంభవించి దాన్ని రక్షించుకోవాలన్నప్పుడు తప్ప హఠాత్తుగా సభ కూడటం అనేది ఉండేది కాదు. సామాన్యంగా అన్ని రాజ్యాల్లోనూ సైన్యం సిద్ధంగా ఉండేది. కానీ సాంస్కృతిక వికాసం వేగం పుంజుకోవటం వల్ల వాళ్ళ యుద్ధ కౌశలం చాలా మటుకు తగ్గిపోయింది. ఈ దేశం చాలా విచిత్రమైనది. విజయాన్ని సాధించిన గొప్ప సేనలు తమ లక్ష్యాన్ని సాధించగానే సింధు నదికి, గంగా నదికి మధ్యనున్న మైదాన ప్రాంతాల్లో స్థిరపడేవి. ఆ తర్వాత వాళ్ళలోని మొరట స్వభావం మారిపోయి సౌమ్యంగా, శీత్వంతో నిండినట్టు మారిపోయేవారు. దేశం వాళ్ళని మార్చివేసింది. క్రూరులుగా ఉన్నవాళ్ళు సాధు స్వభావాలుగా మారి జీవితంలోని అందమైన మంచి విషయాల పట్ల అభిరుచిని పెంచుకునేవారు. అసురుల కన్నా ముందు దండెత్తి విజయాలను సాధించిన వారందరూ కూడా ఇదే ధోరణి కనబరిచారు. ప్రస్తుతం ఉత్తరాన ఉన్న దేవతల రాజ్యాల్లో కూడా ఇదే వైఖరి కనిపిస్తుంది. అసురుల విషయంలో కూడా ఇలాగే జరిగింది. కానీ రాజులు ఈ దేశాన్నంతా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న గొప్ప యోధులకి తాము వారసులమని అనుకునేందుకే ఇష్టపడ్డారు. తమ సేనాబలం గురించి వాళ్ళకి అమితమైన విశ్వాసం. కానీ వాళ్ళ సైన్యం ఎంతో పెద్దయినప్పటికీ అందులో సంగీత విద్వాంసులు, నాట్యకర్తలు, ఇంద్రజాలికులు, గారడీ వాళ్ళు, పిల్లి మొగ్గులు వేసేవాళ్ళు, వంట వాళ్ళు, పువ్వులు అమ్మేవాళ్ళు, వర్తకులు, పురోహితులు మాత్రమే ఉండేవాళ్ళు. కథల్లో మనం విన్న సంఖ్యలన్నీ అబద్ధాలు. 10,000 మంది ఉన్న సైన్యంలో నిజానికి యోధులు చాలా కొద్ది మందే ఉండేవారు. మిగతా వాళ్ళు సైన్యంతో పాటు యుద్ధభూమికి వెళ్ళి అక్కడ గలబా చేయడం తప్ప ఇంకేమీ చేసేవారు కాదు. ఇంద్రుడు దాడి అంతగా భయపెట్టలేదన్న విషయాన్ని సమిష్టి సభలోని 10 మంది రాజుల్లో 6 అంగీకరించలేదు. సమృద్ధి సాధించిన ఏ నగరమైనా ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉందని వాళ్ళు అనుకున్నారు. కానీ ప్రమ్యుదుడు తన వాదనలతో ఆ రోజు అందరినీ ఒప్పించగలిగాడు. సింధు నదీ మైదాన ప్రాంతాల్లో సరిహద్దు ప్రాంతాన గల ఊళ్ళ మీద దాడి చేసే తెగలు, పేరు పొందిన రాజ్యం తాలూకు రాజధాని మీద దాడి చేసే ధైర్యం ఏనాడు చేయలేకపోయామని అన్నాడు. దాడి చేసిన సమూహం మామూలుగా ఎప్పుడూ దాడికి పాల్పడి ధాన్యాగారాలు దోచుకొని చేతికి అందినవి దొంగిలించి పారిపోయే సమూహం వంటిది కాదని ప్రమ్యుదుడు భావించాడు. నిజానికి వీళ్ళు సమానమైన ధైర్య సాహసాలు, జిత్తులు మారుతనం చూపించారని, తాము దోచుకొని తీసుకుపోతున్న వాటిని మోసేందుకు వింత జంతువులను ఉపయోగించుకున్నారని అన్నాడు. ఆ జంతువుల చురుకుతనాన్ని చూసి అసురులు అబ్బురపడ్డారు. ఎద్దులలా కాకుండా అవి చాలా త్వరగా, చురుకుగా కదిలాయి. ఈ శత్రువుని మట్టు పడితే తప్ప మన ప్రజలు ఎప్పుడూ ఈ అనాగరికుల దాడికి భయపడుతూనే జీవించవలసి వస్తుందంటూ ప్రమ్యుదుడు వాదించాడు. అయినప్పటికీ ఆ రాత్రి
ఎటువంటి తీర్మానము చెయ్యకుండానే సభ ముగిసిపోయింది. ఉదయం ఉత్తర పశ్చిమ ప్రాంతపు అసురరాజు శిబిరానికి ఒక వార్తాహరుడు వచ్చి గుర్రాల మీద వచ్చిన ఒక దండు ముల్తముఖం అనే నగరాన్ని తగలబెట్టారని చెప్పేసరికి మళ్ళీ సభ జరిగింది. ఆ నగరం బాగా పెద్దది. గంగానది నుంచి గాంధార రాజ్యం దాటి ఇంకా దూరం వెళితే వర్తక మార్గాల్లో అది కూడా ముఖ్యమైనది. ఆ దాడి వల్ల అంతా తారుమారైంది. 10 మంది రాజులు కలిసికట్టుగా గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొని గుర్రాల మీద వచ్చిన దండుని మాత్రమే కాకుండా ఈజిప్టు, మెసొపటోమియా లాంటి గొప్ప నగరాలకు వెళ్ళే వర్తక మార్గాలన్నిటి మీద దాడి చేసే చిన్న కారు సముద్రపు దొంగలని, బందుపోటు దొంగలని కూడా శాశ్వతంగా నాశనం చేయాలని నిశ్చయించారు. ఈ భాగము కొంచెం ఎక్కువ నిడి ఉండటం వల్ల ఇంకో భాగంలో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ భాగము ఇంతటితో ముగిస్తున్నాను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో మీరు వినవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్, ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి.